హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమెక్కడికెళ్తున్నామని చూస్తున్నారా? మేము ఈరోజు ఖుషి గ్రాడ్యుయేషన్ డే కోసం ఇలా రెడీ అయిపోయి స్కూల్‌కైతే బయలుదేరుతున్నాం. అయితే గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ ఇక్కడ మా టౌన్‌షిప్ లోపల స్టేడియం వెనకాల ఉన్న ఒక ఫంక్షన్ హాల్‌లో కండక్ట్ చేస్తున్నారు. సో, అది ఇదే. దానికి వెళ్ళే వే ఇది. వచ్చేసాం ఆల్మోస్ట్ ఫంక్షన్ హాల్ దగ్గరికైతే. బయట అంతా ఎలా డెకరేట్ చేశారో అన్నీ కూడా వీడియోలో ఉంటది చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. సో, లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తున్నారు ఏంటి అని ముందుగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని మా దగ్గర నుంచి అంతమందికి వాళ్ళు పాస్ అయితే ఇచ్చారు. లోపలికి ఎంట్రీకి ఆ పాస్ వాళ్ళకి చూపిస్తే లోపలికి మమ్మల్ని అలో చేశారు. సో, బయటంతా చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి. చాలా బావుంది వ్యూ అయితే. ఇక్కడ అందరూ ఫోటోస్ అవి తీసుకున్నారు. మేము కూడా తీసుకున్నాం. చాలా బావుందని. ఇంకా లోపలికొచ్చేస్తే ఇంకా ఫంక్షన్ ఇంకొక 10, 15 మినిట్స్‌లో స్టార్ట్ అవుతది. మేము ముందుగానే వచ్చాము. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది నాకు. మా ఖుషి ఎలా డాన్స్ చేస్తది అని ఫస్ట్ టైము తను ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటం. అందుకే ముందుగానే వచ్చేసాం మేము. ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వటానికి ముందు కామన్‌గా ల్యాంప్ వెలిగించి ప్రేయర్ సాంగ్ ప్లే చేస్తారు కదా! సో, యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా నర్సరీ పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే నర్సరీ గర్ల్స్ డాన్స్ చేశారు. ఇప్పుడు నర్సరీ బాయ్స్ డాన్స్ చేస్తున్నారు. చాలా క్యూట్‌గా చేశారు నిజంగా పిల్లలైతే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఈ డాన్స్ చూసి. మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నాం ఖుషి డాన్స్ కోసం. ఇంకా వాళ్ళని ఇక్కడ నించోబెడుతున్నారు పైన స్టేజ్ పైన. పెయిర్స్‌గా ఉన్నారు. మా ఖుషి స్టార్టింగ్‌లోనే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి వాళ్ళిద్దరూ నడుచుకొనొచ్చారు వాళ్ళే. లెఫ్ట్ నుంచి సెకండ్ లైన్‌లో లాస్ట్‌లో ఉన్నారు. ఇంకా వీళ్ళ పెర్ఫార్మెన్స్‌తో లాస్ట్. సో, ఇంకిప్పుడు ఫ్యాషన్ షో కండక్ట్ చేశారు. ఫస్ట్ నర్సరీ పిల్లలు వస్తున్నారు పేరుగా. వాళ్ళదయిన తర్వాత ఎల్‌కేజీ పిల్లలు వస్తారనమాట.
నర్సరీ పిల్లలు ఫ్యాషన్ షో అయితే అయిపోయింది. వాళ్ళొచ్చారు. ఇంక ఇప్పుడు ఎల్‌కేజీ పిల్లలు అంటే ఖుషి క్లాస్‌మేట్స్ అందరూ కూడా. సో, అక్కడ చూసారా మా ఖుషి? అదిగో. బాబోయ్! ఈ కంగారు చూసి నేను ఎంత నవ్వుకున్నానో. అంత స్పీడ్‌గా వచ్చి స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. ఇంకా ఎల్‌కేజీ పిల్లలు ఫ్యాషన్ షో కూడా అయిపోయింది. వీళ్ళు వచ్చిన గెస్ట్‌లందరూ కూడా స్టేజ్ పైన నించున్నారు. నర్సరీ నుంచి ఎల్‌కేజీకి గ్రాడ్యుయేట్ అయిన పిల్లలకి, అలాగే ఎల్‌కేజీ నుంచి యూకేజీకి గ్రాడ్యుయేట్ అయిన పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి. అదిగోండి మా ఖుషి అయితే వచ్చింది. ఎల్‌కేజీ నుంచి యూకేజీకి గ్రాడ్యుయేట్ అయింది. సో, వాళ్ళు బ్లెస్ చేసి గిఫ్ట్ అయితే ఇచ్చేశారు. ఒక్కొక్కరు వస్తున్నారు చూడండి ఆ గ్రాడ్యుయేషన్ డ్రెస్‌లో. ఫస్ట్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది మాకు. చాలా నవ్వుకున్నాం మేము. కానీ చాలా క్యూట్‌గా ఉన్నారు పిల్లలు. Next, Praneet Ashok Purange. He graduated from LKG to UKG and consolation. మా ఖుషి గిఫ్ట్ అయితే నేను వెళ్ళి కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తున్నాను. ఇంకా మాకు అక్కడే డిన్నర్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. మేము కూడా తినేసాం. ఇంకా ఖుషి వచ్చింది. ఖుషికి కూడా సెపరేట్‌గా డిన్నర్ వాళ్ళే ప్యాక్ చేసి తనకిచ్చేశారు. సో, ఇంకా ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అయితే ఎండింగ్‌కైతే వచ్చేసింది. మేమైతే ఈ ప్రోగ్రామ్ చూసి చాలా ఎంజాయ్ చేసాం. అంత బావుంది. సో, ఇంకా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా పిల్లలు బెలూన్స్ కావాలని అల్లరి పెడితే వాళ్ళకి బెలూన్స్ తీసిచ్చాము. ఇంకా ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. మేము ఇంటికెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా 10 అవుతదేమో. సో, ఇంకా తిరిగి అయితే వచ్చేస్తున్నాం. చూడండి అక్కడున్న బెలూన్స్ అన్నీ వీళ్ళే తీసేసుకున్నారు. ఖుషి గ్రాడ్యుయేషన్ డే రోజు మాకు ఆ మెమరీస్ అన్నీ కావాలని మేము ఇక్కడ ఈ డెకరేషన్ దగ్గర ఫొటోస్ అవి తీసుకుంటున్నాం. అయితే వచ్చేసాం. సో, ఇప్పుడు ఖుషికి గ్రాడ్యుయేషన్ డే రోజు వచ్చిన గిఫ్ట్ ఇదనమాట. లోపల ఏం గిఫ్ట్ ఉందని ఓపెన్ చేసి చూద్దాం రండి. ఇదైతే ఎల్‌కేజీ నుంచి యూకేజీకి గ్రాడ్యుయేట్ అయ్యిందని సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో, అది ఇది. నెక్స్ట్ గిఫ్ట్ ప్యాక్‌లో ఏముందంటే బ్యాగ్ అయితే ఇచ్చారు. బ్యాగ్ అలాగే ఒక పౌచ్ ఇచ్చారు. సో, ఇదైతే తనకి యూజ్‌ఫుల్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ క్లాస్‌కి ఇది యూజ్ చేసుకోవచ్చు తను. సో, నాకైతే నచ్చింది. బావుంది కదా చూడ్డానికి. సో, ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.